స్వామి, నాకు ప్రియకి మధ్య పేగుబంధం లేకపోయినా ప్రేమ ఆపేక్షలకు కొదవలేదు. నాకు తను అందించినటువంటి ఆప్యాయతని నేను ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. తను నన్ను పెంచుకొని నాకు తల్లయింది. నేను తన మనసులో విలువను నిలుపుకొని కూతురునయ్యాను. ఆ తల్లికి ఈరోజు గండం వస్తే నేను ఆదుకునే స్థితిలో కూడా లేను. తీర్చగలదైతే తల తాకట్టు పెట్టైనా తీర్చేదాన్ని. నా చేతుల్లో ఉంటే నా ప్రాణం తీసుకునైనా ప్రియకి ప్రాణం పోసేదాన్ని. అసలు దేనికి వెనకాడేదాన్నే కాదు. కానీ నేను నెగ్గలేని పరీక్ష నాకు పెట్టావు నువ్వు. నేను ఏ విధంగానైనా సహాయపడలేని పరిస్థితి నాది కదా. నా కిడ్నీ సరిపోతుంది అనుకుంటే నేను సంతోషంగా ఇస్తాను. ఈ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. అందుకే నీ సన్నిధికొచ్చాను. మా ప్రియ బాధలన్నీ తొలగిపోయేలా చూడు స్వామి. నీ దయ ఉంటే ప్రియ ప్రాణాలతో ఉంటుంది. కనీసం తాత్కాలికంగా అయినా పరిష్కారం దొరుకుతుంది. కానీ స్వామి, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలంటే ఆ రోజు మా అమ్మకి పుట్టిన బిడ్డ ఎవరో తెలియాలి. అది తెలిస్తే ఈ చిక్కుముడి విడిపోతుంది. కన్న కొడుకు ఎవరో తెలిస్తే అతని కిడ్నీ ప్రియకి సూట్ అవుతుంది. అసలు తను ఎవరో నాకు తెలియాలి. అలా తెలిసేలా నాకు ఒక అవకాశం కల్పించు స్వామి. తను నాకు చేసిన దానికి నేను తన రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు. ఎలాగైనా సరే తన బిడ్డ ఎవరో తెలుసుకునే నా ప్రయత్నంలో నాకు సహాయం చేయి స్వామి. హరి ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే. తులసి, తులసి, అమ్మా తులసి, 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటమ్మా, ఏంటి పిచ్చి మరి? నేను రక్తాభిషేకం చేసైనా సరే ప్రియని కాపాడుకుంటాను. చాలు, రక్తాభిషేకం చేసింది చాలు. దేవుడు భక్తుల మంచి కోరుకుంటాడే గాని రక్తాభిషేకాలు అవి కోరుకోడు తులసి. ఏంటిదంతా? తెలివిగలదానివి అనుకుంటే ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నావేంటి? ఇప్పుడు తలకాయ పగలగొట్టుకుంటే సమస్యలు తీరిపోతాయా? హోమం చేయించావు, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి? ఇలా చేస్తే పోనీ అత్తయ్య ఏమైనా కోలుకుంటుందా? నీలా రక్తాభిషేకాలు చేస్తే నీలా సమస్యలు పోతాయి అంటే రేపటి నుంచి ఇక్కడున్నా అందరూ రక్తాభిషేకాలు చేస్తారు తులసి. లేదు ఆదిత్య, నా ప్రయత్నానికి ఎవరు అడ్డు చెప్పొద్దు. అమ్మ తులసి, శివయ్య, నాకేదైనా ఆధారం చూపించు. అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకుంటాను. మా ప్రియని నేను బ్రతికించుకోవాలి. ప్రియకి పుట్టిన బిడ్డ ఎక్కడున్నాడో ఆధారం చూపించు. ఆధారం చూపించు. అమ్మా, మీరెవరూ భయపడకండి. అది పాము కాదు, ఈశ్వరుడు ప్రతిరూపం, ఈశ్వరుడి దూత. ఈశ్వరుడి కంఠాభరణమైనటువంటి నాగరాజు కిందికి దిగి వచ్చాడు అంటే కీడు చేయడానికి కాదు. ఈ అమ్మాయి మొర ఆలకించాడు. ఏదో మార్గం చూపడానికే ఆ శివయ్య నాగరాజుని దూతలా పంపించుంటాడు. తన ఆభరణాన్ని నీకు ఆసరాగా పంపించుంటాడు. అవునమ్మా, శివరాత్రి సందర్భంగా ఆ శివుడే నీకు దారి చూపించడం కోసం వచ్చాడమ్మా.
స్వామి నాగరాజా, శివయ్య ప్రతిరూపమా, నా మొర విని నాకు ఆధారం చూపించడానికి నువ్వు ఈ రూపంలో వచ్చావా? నాకు ఎలాగైనా సరే ఈ రోజు మా ప్రియకి పుట్టిన మగబిడ్డ ఎక్కడున్నాడో చూపించు. ఎలా అయినా నేను అతన్ని చేరుకునే దారి చూపించు. నువ్వు చూపించకపోతే నాకు వేరే దారే లేదు. నా జీవితమే సాగదు. ఈ శివరాత్రి నాకు ఆఖరి రాత్రి అవుతుంది. నా జీవితానికి ఒక అర్థం చూపించు తండ్రి. నాగరాజు నిజం చెప్పడానికే వచ్చాడా? ఆదిత్యం చూస్తూ అక్కడే ఆగిపోయిందేంటి? తులసికేమైనా అనుమానం వస్తుందా? తులసి ఈ రహస్యాన్ని ఛేదిస్తుందా? ఇన్నేళ్లు దాచినటువంటి నిజాన్ని పట్టబయలు చేస్తుందా? దీనివల్ల ఎలాంటి ఉపద్రవాలొస్తాయో, వదిన ఎంత ప్రమాదానికి తలపెడుతుందో, ఎంతమంది జీవితాలు నాశనమైపోతాయో. స్వామి శివయ్య, నాగరాజా, శివరాత్రి రోజు అందరికీ సంతోషాలు కలిగిస్తావా? దుఃఖాన్ని మిగులుస్తావా? మాకీ పరీక్ష ఏంటయ్యా? నేను వదిన కోసం ఇంతకాలం చేసినటువంటి త్యాగం వృధా చేస్తావా? నేనెందుకని ఆ రోజు నా కన్న బిడ్డని మార్చాల్సి వచ్చిందో అంతా నీకు తెలుసు కదా. శివ ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. మరి నీ ఆజ్ఞే కదా నా మనసును మార్చింది. ఆ క్షణంలో నా బిడ్డని త్యాగం చేయాలనే బుద్ధి నువ్వే కదా కలిగించావు. వదిన ప్రాణం నిలబెట్టడం కోసం నా కొడుకును వదిన పక్కకు చేర్చితే వదిన నా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇవాళ వదినకి ఆదిత్య తన బిడ్డ కాదని తెలిస్తే నేను వెన్నుపోటు పొడిచినట్టవుతుంది. వాడు గుండెల మీద తన్నినవాడవుతాడు. వదిన్ని మోసం చేశాననే తలంపు నేను చివరి వరకు మోసుకుని వెళ్లాలా? ఆడబిడ్డని మోసం చేశాననే అపరాధ భావం మోసుకుంటూ కైలాసం రావాలా? కదలకండి ప్రసాద్ గారు. అది దైవదూత. ఎవ్వరికీ హాని చెయ్యదు, ఎవ్వరి ప్రాణాలు తీయదు. పూజారి గారు, నాగరాజు వెళ్ళి మావయ్య దగ్గర ఆగాడు. దీనికి అర్థం ఏంటి? ఈయనే నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాడమ్మా. ఈయన ద్వారానే నువ్వు వెతికే ప్రశ్నకి సమాధానం దొరికేది. కరెక్టే అనుకుంటా మావయ్య. పాము కూడా నువ్వు డిపార్ట్మెంట్ మనిషిని తెలిసిపోయి ఉంటుంది.
హై లెవెల్లో రిటైర్మెంట్ అయిపోయిన ఆఫీసర్వి కదా, నీ విషయంలో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందేమోనని. ఏయ్, ఎక్కువగా మాట్లాడుకు. డిపార్ట్మెంట్ అని తెలియక కాదు, సూచన ద్వారా తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమమ్మా. ఎప్పటికైనా ప్రసాద్ గారి ద్వారానే నిజం తెలిసేది, నీ కోరిక నెరవేరేది. మావయ్య, నిజం చెప్పండి మావయ్య, మీకు తెలిసిన నిజం చెప్పండి. ఆ రోజు ప్రియకి మగ బిడ్డ పుట్టాడా? నిజం చెప్పండి మావయ్య. నిజంగానే నాకేం తెలీదమ్మా. లేదు మావయ్య, మీరేదో దాస్తున్నారో అని నాకు అనిపిస్తోంది. దాచడం దాపరికాలేంటమ్మా? నిజంగా నాకేం తెలీదు. మరి ఆ పాము ఎందుకు? పాము నా దగ్గర ఎందుకు ఆగిందో నాకేం తెలుస్తుందమ్మా? నేను చెప్పానా క్లూ ఏదైనా మావయ్య దగ్గర దొరకచ్చని? అవునమ్మా, ఆయన ద్వారా తెలవచ్చు అని చెప్పాను గాని ఆయనకు తెలుసు అని చెప్పలేదు కదా. చెప్పు మావయ్య, నీకు నిజం తెలీదా? నీకు తెలుసు మావయ్య, చెప్పు మావయ్య. ఏంటి దేవుడా నాకు ఈ పరీక్ష? నేను ఎవరిని బ్రతికించుకోవాలి? నిజం దాచి ప్రియని చంపుకోవాలా, లేకపోతే తెలిసిన నిజం చెప్పి దుర్గని చంపుకోవాలా? నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు ఈ సందిగ్ధాలు కల్పిస్తున్నావు? ఏం చెయ్యాలో తెలియక నాలో నేనే సతమతం అయిపోతున్నాను. అవతల ప్రియకి మాటిచ్చాను, ఇదేమో నిజం చెప్పు అని నిలదీస్తుంది. నీ సన్నిధానంలో నిలబడి అబద్ధం చెప్పే పరిస్థితి నాకు కల్పించావు కదా, నాకెందుకు ఇలాంటి దుస్థితి కల్పించావు? మావయ్య చెప్పు మావయ్య, నిజం చెప్పు. నా ప్రియని బ్రతికించే అవకాశం నాకు ఇవ్వు ప్లీజ్ మావయ్య. ప్లీజ్ చెప్పు మావయ్య, చెప్పు మావయ్య, చెప్పు. తులసి, 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 అమ్మమ్మ, తులసి, 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 అమ్మ తులసి, అమ్మ తులసి, తులసి, ఏమైందమ్మా? తులసి, అమ్మ తులసి, ఏమైంది తులసి? ఏమైందమ్మా? ఎప్పటికైనా ప్రసాద్ గారి ద్వారానే నిజం తెలిసేది, నీ కోరిక నెరవేరేది. యాండి యాండి యాండి, ఏంటి దుర్గా? మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అదేంటి, ఏం మాట్లాడుతున్నావు దుర్గా? నీ దగ్గర దాయడం ఏంటి? లేదు, నాకేదో అనుమానంగా ఉంది. కొత్తగా నాన్న మీద అనుమానం ఏంటమ్మా? అనుమానం క్యారెక్టర్ మీద కాదు, దాపరికాల మీద, అలా దాచడానికి గల కారణాల మీద. దుర్గా, నువ్వు నా అర్థంగివి, నీ దగ్గర దాచడం ఏంటి? నాకు అవసరం ఏంటి? అర్థంకి ఎప్పుడు నా విషయంలో ఎడమొహం పెడమోగా, ప్రతిదాన్ని వ్యతిరేకించడమేగా. ఎడ్డం అంటే తెడ్డం అని అంటారు కదా, అర్థంగి దాస్తానా అన్న అబద్ధాలెందుకు? అసలు ఏ విషయం గురించి అత్తయ్య నువ్వు అడిగేది? చెప్పమ్మా. నా ప్రసవం రోజే ప్రియ ప్రసవించింది. నిజంగా తనకి మగపిల్లడు పుట్టాడా? పుడితే ఏమయ్యాడు? ఆడపిల్ల పుట్టిందని పురుట్లోనే పోయిందని ఎందుకు చెప్పారు? నర్సెవరో చెప్పారు అనేది నిజమా
అదే నిజమైతే నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? ఆ పిల్లాడు ఎవరు? అసలు ఎక్కడున్నాడు? ఏంటి దుర్గా, ఎవరో చెప్పారని నన్ను ఇలా నిలదీస్తే నేనేం చేయను? దాపరికం లేదు, దగా లేదు. ఆ నర్స్ చెప్పిందంతా అబద్ధం. పొరపాటు పడుంటుందన్నది నిజం. ఆ రోజు పిల్లాడే పుట్టలేదు, అదే నిజం. నీకు పుట్టిన పిల్లాడు నీ పక్కనే ఉండడం నువ్వు చూసావుగా. అలాగే ప్రియ కూడా కొడుకు పుడితే ప్రియ పక్కనే ఉండాలిగా. ఇదిగో ఇది మార్లా. అలాగే ఏదో జరుగుంటుందని నా అనుమానం. జరిగిందేంటో ప్రియకి మొత్తం తెలుసు. పిల్లాడు పుట్టలేదు. నీ అనుమానానికి తొలుసు అనుమానానికి ఆ నర్సు పొరపాటే కారణం. అంతకుమించి నాకేం తెలీదు. మరైతే ఆ పాము వచ్చి మీ ముందెందుకు ఆగింది? అడిగి చెప్తానుండు. ఏంటి? లేకపోతే ఏంటి దుర్గా, పాము ఎందుకు ఆగింది, పక్షి ఎందుకు ఎగిరింది అంటే నేనే చెప్పను. అంతా దైవం చేస్తుంది, చేయిస్తుంది. ఆయన ఆజ్ఞ ప్రకారమే సృష్టి నడుస్తుంది, అంతే. లేదు మావయ్య, అత్తయ్యకి కాదు, నాకు నీ మీద డౌట్ ఉంది. నువ్వేదో దాస్తున్నావు అనేది మాత్రం నిజం. ఆ అనుమానంతో చూస్తున్నారు కాబట్టి అలా అనిపిస్తోంది. అదైనా నువ్వైనా పోలీసుల భార్యలు కదా, మాలాగే మీరు కూడా అనుమానిస్తున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోంచి తీసేసి బుద్ధిగా ప్రశాంతంగా ఉండండి. ఆదిత్య, నువ్వు కూడా వెళ్ళరా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఈ రోజు గుడిలో జరిగింది తలుచుకుంటేనే భయం వేస్తోంది. తులసి నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి శివలింగానికి తల కొట్టుకోవడం, తులసి బాధను చూసి నాగుపాము పుట్టలో నుండి బయటకొచ్చి ఆదిత్య దగ్గర ఆగేసరికి ఒక్క క్షణం గుండె ఆగినంత పనయింది. ఆదిత్యే మన కన్నబిడ్డని ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడ్డాను. ఆ పాము ఆదిత్య నుండి వేరే పక్కకు వెళ్ళి తులసి దృష్టి మారేలా చేసింది. లేకపోతే తులసిలో ఆలోచనలు మొదలయ్యేవి. పాము ఎందుకు ఆదిత్య దగ్గరే ఆగింది? ఒకవేళ ఆదిత్యని ప్రియా సాంబయ్యల కొడుక అని పుట్టుపూర్వోత్తరాలు తవ్వేది. అవునండి, నాకు కూడా అదే భయం వేసింది. తులసికి నిజం ఎక్కడ తెలిసిపోతుందేమోనని కంగారు పడ్డాను. నా ప్రాణం పోయినా పర్వాలేదండి. ఆదిత్య మన బిడ్డే అని తులసికి కానీ వదనకు కానీ తెలియకూడదండి. నిజం మన దగ్గరే ఉంటే ఏమవుతుంది? మహా అయితే ఒక్క ప్రాణమే పోతుంది.